ఈరోజు మన ఆధ్యాత్మిక చింతన దైవిక ప్రతిఫలం గురించి. పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో కొలస్సయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 మరియు 24వ వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదురుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులయ్యున్నారు. మనం చేసే ప్రతి పని వెనుక ఒక ఉన్నతమైన ఉద్దేశముంది. మన దైనందిన కార్యకలాపాలు కేవలం లోకసంబంధమైన లాభం కోసమో లేదా మనుష్యుల మెప్పు కోసమో చేసేవి కావు. వాటిని క్రీస్తుకు అంకితం చేసినప్పుడు అవి ఒక పవిత్రమైన సేవగా మారుతాయి. మన కష్టానికి తగిన నిత్యమైన స్వాస్థ్యాన్ని ప్రతిఫలముగా ఇస్తానని ప్రభువు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి మనం చేసే ప్రతి చిన్న పనిని దైవకార్యంగా భావించి పూర్తి అంకితభావంతో నిర్వహించినప్పుడు ఆ పరమతండ్రి నుండి గొప్ప బహుమానాన్ని అందుకుంటాము. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నేను చేసే ప్రతి పనిని నిష్కల్మషమైన హృదయంతో మీ సేవగా భావించి చేసేలా నాకు సహాయం చేయండి. నా జీవితం క్రీస్తు పట్ల నాకున్న భక్తికి ప్రతిబింబంగా ఉండాలి. నా నిజమైన ప్రతిఫలం కేవలం నీ హస్తాల నుండే లభిస్తుందని నమ్ముతూ ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.